తనకి ట్రంప్కి నోబెల్ బహుమతి వచ్చింది. ఇప్పుడు అట్లా కాదండి, మీరు ఈబేలో పోయి కానీ ఒలింపిక్ మెడల్ కొనుక్కోవచ్చు. మీరు రెండు తీర్ల కొనుక్కోవచ్చు, రెండు తీర్ల ఒలింపిక్ మెడల్ కొనుక్కోవచ్చు. ఒకటి రెప్లికా కొనుక్కోవచ్చు, ఒకటి ఒరిజినల్ ఒలింపిక్ మెడల్ కూడా కొనుక్కోవచ్చు. కొందరు అమ్ముతారు. అవునా? అమ్ముతారు. అవి దాదాపుగా ఇప్పుడు అంటే కొద్దిగా నో నేమ్ బ్రాంజ్ గానీ సిల్వర్ గానీ కొనుక్కున్నాను అనుకోండి, గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయండి. $30,000-$50,000 నుంచి ఉన్నాయి. అంటే 40-50 లక్షల నుంచి ఉన్నాయి. గోల్డ్ మెడల్స్ కూడా అమ్ముతారు. ఎప్పటి నుంచో అచీవర్స్ అమ్ముతారు. అని పైసలు వాళ్ళాడు అమ్ముకుంటాడు. ఇప్పుడు నాలాంటి వాడు కొన్నాడు అనుకోండి, మీలాంటి వాడు కొన్నాడు అనుకోండి, నాకు ఒలింపిక్ గోల్డ్ మెడల్ వచ్చింది ఉందంటే మరి ఉంది, ఉండు మాత్రం. కానీ అది వాళ్ళు ఇచ్చింది కాదు. ఇప్పుడు మన ఇండియా మన వరల్డ్ కప్ గెలిచింది కదా, ఏది మన T20 వరల్డ్ కప్. ఆ కప్ తీసుకొని పాకిస్తాన్ తీసుకుపోయా. గెలిచింది కానీ కప్పు తీసుకోలేదు మనం. కప్పు మనకు రాలే, కప్పు పాకిస్తాన్కే పోయింది. అంటే కొన్ని మెడల్స్ కి ఏంటంటే ఆ మెడల్ ఇచ్చిన వాటికి పుచ్చుకున్న వాటికి వాళ్ళకు ఉంటది. ఆ పీస్ ఆఫ్ దానికి ఉండదు వాల్యూ. ఇట్స్ మెటల్ పీస్. అది ఆ మెటల్ పీస్ కు వాల్యూ అన్నది తక్కువ. ఆ ఓవరాల్ వాల్యూ మన పాకిస్తాన్ వాళ్ళు కనుక మన మెడల్ తీసుకుపోయినంత మాత్రాన మనకు వచ్చినట్టు. సో అట్లా ఏం కాదు అతనికి. నిన్నేదో రీసెంట్ స్టేట్మెంట్ చూసా, నాకు నోబెల్ బహుమతి ఇవ్వలేదు కాబట్టి నేను ఇంకా శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి అంటున్నాడు ఆయన. నేను 8 కంట్రీలా శాంతియుతంగా చేసిన అవన్నీ చేసిన అని అంటాడు. ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకోవడంలో ఏమున్నదండి, ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకోవచ్చు కదా. ఇంకోటి చెప్పాలి. కానీ ట్రంప్ అనేవాడు మాత్రం ప్రపంచ చరిత్రలో, అమెరికా ప్రెసిడెంట్ల చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయారు. అసలు ఏ పొలిటీషియన్ లో కూడా అతనితోటి మీరు నిజంగా మీరు ఫస్ట్ డిబేట్ అయినప్పుడు, ట్రంప్ డిబేట్ అయినప్పుడు అతను పొలిటికల్ అపోనెంట్స్ ను ఎట్లా ఎంత గలీజ్గా మాట్లాడిందంటే అసలు మీకు టీవీలో చెప్పరాదు. మీకు టీవీలో చెప్పరాదు, మీరు ఫ్యామిలీ టీవీ కాబట్టి చెప్పరాదు. ఓపెన్ డిబేట్ లో మాట్లాడాడు. ఓపెన్ డిబేట్ లో పెట్టి కొన్ని చెప్తా, మీకు కొన్ని చెప్పలేను. ఒకటి నాకు గుర్తుంది, డిస్గస్టివ్ స్టేట్మెంట్ ఇవాంక వాళ్ళ కూతురు గురించి చేశారు. నా కూతురు స్ట్రక్చర్ చాలా బాగుంటుందని కామెంట్ చేశాడు. చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చేదానికి. I don't know whether it's bad or good, but anyway, కొన్ని ఉన్నాయి. నేను కమెంట్స్ ఇక్కడ చేయలేను. ఎస్పెషల్లీ ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మీద కమెంట్ చేసిండు. ఎవరన్నా గూగుల్ చేసుకోండి. నేను ఈ టీవీలో చెప్పలేను, ఎందుకంటే ఇది కొద్దిగా ఫ్యామిలీ టీవీ కాబట్టి చెప్పలేను. ఒక లేడీ మీద కమెంట్ చేసిండు. ఆమె కనీసం లేడీ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా అట్లా మాట్లాడతామంటే, నువ్వు అసలు లేడీవేనా? లేడీ మీద కనబడతలేవు. ఆమె కొద్దిగా షార్ట్ హెయిర్ కట్ ఉంటది. ఆ తర్వాత ర్యాండ్ పాల్ అని హీ కట్ వెరీ అఫెన్సివ్. ఆయన ఉండన్నాడు, అట్లా లేడీస్ గురించి నువ్వు అట్లా మాట్లాడరాదంటే, ఆమె పరిస్థితి నీ ముఖం చూడు, నీ చెండాల ముఖం ఎట్లుంది. ఇవన్నీ నేను కొద్దిగా సొఫిస్టికేటెడ్ మంచి మాట్లాడతాను. ఇంకా వేరే ఈఆర్ టీవీ మీరు పర్మిట్ చేయరు మాట్లాడడానికి, నేను మాట్లాడడం కూడా అటువంటి దాంతో పెట్టుకోవడం కష్టం. కానీ ట్రంప్ అనేవాడు ఒకటి మాత్రం అండి, మంచు చూడగానే మొత్తానికి మాత్రం సెన్సేషనల్. ఏడాదికి మాకు 3 చెర్ల నీళ్ళు ఆపించినట్టు, నేనైతే 3 చెర్ల నీళ్ళు ఆల్రెడీ ఆగిపోయినా. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇక నా పరిస్థితి దేవరు, ఎందుకంటే క్లయింట్స్ సఫరింగ్ చూసేది అబ్బా చండాల పాపం, చాలా సఫర్ అవుతున్నారు చాలా మంది. ఇంకా 3 ఏళ్ళు ఉంది. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు త్రూ వైఎన్ఆర్ అండ్ ఈహా ఛానల్ ద్వారా. మీ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మంది కాల్స్ చేస్తున్నారు. చాలా మందికి కోవిడ్ టైంలో చాలా మందికి అవసరమైంది ఏంటంటే ధైర్యం. ఇప్పుడు అమెరికాని ట్రంప్ పాలిస్తున్న సమయంలో కూడా ఈ ఇమిగ్రేషన్ వీటన్నిటికి సంబంధించి చాలా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి వెళ్తుంది కదా మా వ్యూవర్స్ అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.